దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి ఈనాటి దినము కొరకు చదువబడిన ఈ 3 వాక్య భాగాలు పాత నిబంధన వాక్యము కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన. 42వ సంకీర్తన కొరహు కుమారులు రచించినది దైవ ధ్యానము కొరకు. ఈ కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయము నుంచి 41వ అధ్యాయము వరకు ఒక భాగము, 42వ అధ్యాయము నుంచి 2వ భాగము ప్రారంభమవుతుంది. మనము ఆలోచించాలి. అక్కడ ఎజ్రా నెహెమ్యాల కాలములో వాళ్ళు తిరిగి కట్టాలి, మనం తిరిగి వెళ్ళాలి. ఈ యవన ప్రవక్తలు ఇద్దరు కూడా మనం ఏ విధంగా తిరిగి వెళ్ళి పడిపోయినటువంటి ప్రాకారాలను, యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టి నిలవబెట్టాలి. ఇది వాళ్ళకొక మరి ఛాలెంజింగ్గా ఉంది ఆ రోజున. కాబట్టి చెరలో మగ్గిపోతున్నటువంటి వారు మరి ప్రాణాన్ని రక్షించుకోవడం కోసము ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి యొక్క సంకీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. చాలా క్వశ్చన్ మార్క్స్ ఈ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అంటే చెరలో వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు ఏది పోగొట్టుకున్నారో, ఇప్పుడు ఏది నష్టపోయారో వాళ్ళ జ్ఞాపకము చేసుకొని దేవుని పాదాలను ఇప్పుడు ఆశ్రయిస్తున్నారు. ఇది మానవుని యొక్క బలహీనత. దేవుడు మనకు ఎదురుగా ఉన్నప్పుడు, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క విలువను మనము తెలుసుకోము. ఇశ్రాయేలీలకు కూడా అదే జరిగింది. దేవుడు వారి మధ్యన నడిచాడు, వారితో ఉన్నాడు, వారితో సంచరించాడు. కానీ వాళ్ళు దేవుని యొక్క విలువను తెలుసుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుడు వారికి దూరం అయ్యాడో, ఎప్పుడైతే దేవుడు తనకు తాను ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని చెరకు అప్పచెప్పాడో, ఆ చెరలో వారు పడుతున్నటువంటి కష్టాలు వాళ్లకు ఏది జ్ఞాపకం తెచ్చిందంటే దేవుని సన్నిధిని జ్ఞాపకము తీసుకువచ్చింది. అయ్యో, మనము ఎంత మూర్ఖులమో, మనము అవివేకులమో, మనము ఎంత దౌర్భాగ్యులమో. దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మనతో నడిచినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము ఆయనను తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు దేవుని సన్నిధి దూరమైన తర్వాత, దేవుడు కనిపించకపోతే వాళ్ళు ఆ చెరలో ఉండి మరి విడుదల కొరకు ఈ విధంగా మొరపెట్టుకుంటున్నారు. మన జీవితాల్లో కూడా ఏదైనా శ్రమ వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, కష్టం వస్తే, మరణ అపాయము వస్తే, రోగము వస్తే, అప్పుడు మనము దేవుని వైపు తిరుగుతాము. ప్రభునందు ప్రియులారా, దేవా, అప్పుడు మన నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. కారణం, నేను నీకు దూరం అయ్యాను, నీ సన్నిధికి దూరం అయ్యాను, నీ వాక్యానికి దూరం అయ్యాను, నిన్ను విడిచి నేను తిరిగాను. నేను నా తప్పును నేను తెలుసుకుంటున్నాను. ఐఎమ్ రియలైజింగ్ మై fault. I am realizing my mistake. So forgive me. Hereafter I will walk on your footprints. నీ యొక్క అడుగు జాడల్లో నడుస్తాను, నిన్ను హత్తుకొని జీవిస్తాను. ఈ ప్రమాణాలన్నీ కూడా మనము చేస్తాం. ప్రభునందు ప్రియులారా, గమనించాలి. ఎజ్రా నెహెమ్యాల గ్రంథాలు చదివితే వాళ్ళు ఏ విధంగా ఎవరెవరు తిరిగి వచ్చారో, బ్రతికి ఉన్నటువంటి వారిలో చెరలో చనిపోయిన వారు చనిపోగా,
బ్రతికి ఉన్నవారు ఎవరెవరు తిరిగి వచ్చి యెరూషలేము ప్రాకారాలను కట్టారో ఆ ఎజ్రా నెహెమ్యాల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈనాటి ఈ పాత నిబంధన వాక్యం యొక్క సారాంశం, దేవుణ్ణి ఏ విధముగా వెతకాలి, ఆయనను ఏ విధముగా కనుగొనాలి, దేవుని ఏ విధంగా మనము మర్చిపోయినటువంటి దేవుని మనము జ్ఞాపకము చేసుకోవాలో పాత నిబంధన వాక్యము మనలను హెచ్చరిస్తుంది. రెండవదిగా చదువుబడిన పత్రిక వాక్యమైన ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు 1వ అధ్యాయము 15వ వచనము నుండి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేత అంటే ఈ కారణాన్ని బట్టి మీరందరూ యేసుక్రీస్తునందు ఉంచుకున్నటువంటి విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను అంటున్నా. గ్రాటిట్యూడ్ ఎవరి గురించి? ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే రక్షకునిగా అంగీకరించారో, వారి విశ్వాసాన్ని చూచినటువంటి పౌలుకి సంతోషము కలిగి వారి తరపున పౌలు దేవునికి ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరుంచుకొనినటువంటి విశ్వాసము ఈ రోజున ఈ 2024 సంవత్సరములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గురించి మనకున్నటువంటి విశ్వాసము ఏంటి? ఆయన ఈ భూలోకము నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆ విషయాన్నే ఇక్కడ చదువుకున్న సువార్త వాక్యములో యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనములో యేసు ప్రభువారు తన మరణానికి ముందు శిష్యులతోనూ అక్కడ చేరినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వారందరితో చెప్పినటువంటి మాట కూడా అదే, నేను మీ మధ్య నుండి నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో అక్కడికి వెళ్ళుచున్నాను. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో 90వ సంకీర్తనలో అక్కడ ఏమని జ్ఞాపకం చేసుకుంటామో, నరులారా తిరిగి రండి. ఏ వాక్యము? నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తూ ఉన్నావు. అంటే మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము కాబట్టి మళ్ళా మనము తిరిగి అక్కడికి వెళ్ళాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క చిత్తము. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏ ఒక్క ఆత్మ కూడా ఈ భూమి మీద మరి అది సంచరించకూడదు. ఆత్మ దేవునిది కాబట్టి అది దేవుని యొక్క సన్నిధానానికి చేరుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. కాబట్టి మరి పౌలు ఈ పత్రికను రాసినటువంటి కాలాన్ని మనం గమనించి చూచినట్లయితే వాళ్ళు యేసు ప్రభునందు నిరీక్షించడానికి ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆ ఆధారాలు? అప్పటి కాలంలో పౌలు ఉన్నాడు, అపోస్తలులు ఉన్నారు. యేసుక్రీస్తుని గురించి బోధించడానికి, సువార్త వాక్యము బోధించడానికి పౌలు ఉన్నాడు, అపోస్తలులు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఆయనతో సహవాసము కలిగినటువంటి ఆ యొక్క శిష్యులు యేసు ప్రభు వారి యొక్క బోధనలను గురించి లోకానికి ప్రకటించారు. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, సూచక క్రియల గురించి, ఆయన వల్ల కలిగినటువంటి స్వస్థత కార్యాలను గురించి, అన్నిటి గురించి కూడా శిష్యులు బోధించారు. కాబట్టి మేము నమ్ముచున్నాము. వినుట వలన విశ్వాసము కలుగును, కాగా ఆ వినుట క్రీస్తును గురించినదై ఉండాలి. వ్యర్థమైన మాటలు కాదు, సత్యమైన మాటల గురించి అయి ఉండాలి. యేసయ్యను గురించినటువంటి మాటలు అవి సత్యము. కాబట్టి ఈ ఎఫెసు సంఘములో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు వాళ్ళ యొక్క భక్తిని చూసినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు
యేసయ్య పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూచినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు చెప్పుచున్నటువంటి మాటలు నేను విని ఆ కాలము నుండి ఆ సమయము నుంచి మీ విషయమై నేను మానకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లిస్తున్నాను. కారణం ఏంటంటే మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. మీ మనోనేత్రాలను దేవుడు వెలిగించాడు. మీ కళ్ళను దేవుడు తెరిచాడు. మీకు దివ్య దృష్టిని ఆయన కలుగజేశాడు. కళ్ళు తెరిచాడు దేవుడు. అప్పుడు వాళ్ళు ఏ విధముగా గుడ్డివారు మొట్టమొదటిసారి యేసు ప్రభువారు ముట్టినప్పుడు వారికి చూపు వచ్చి లోకాన్ని చూశారు. అలాగే మనకు కూడా దేవుడు జ్ఞాననేత్రాలను ఇచ్చాడు. కాబట్టి జ్ఞానయుక్తంగా జ్ఞాననేత్రాలు తెరవబడిన తర్వాత దేవుణ్ణి కనుగొనడము, దేవుణ్ణి చూడడము చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎందుకు విజ్ఞాపన ప్రార్థన అవసరమై ఉన్నది? ఏమి కోరి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఎఫెసు పట్టణములో ఉన్న క్రైస్తవుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఈ రోజున లోకమంతా కూడా ఇది తెలుసుకోవాలి. మనము శ్రమల్లో ఉన్నాము. శ్రమలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. మనల్ని ఏ విధంగా భయభ్రాంతులకు లోను చేయాలి, ఏ విధంగా మనల్ని శ్రమ పెట్టి చెదరగొట్టాలి. సాతాను పని ఏంటంటే మనలో భయము పుట్టించి మనల్ని చెదరగొట్టడమే. ఇదిగో కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును, జకర్యా చెప్పినటువంటి ప్రవచనం. ఆ గెత్సెమనే తోటలో ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని యేసు ప్రభు వారిని రోమా సైనికులకు పట్టించాడో అప్పుడు యేసు ప్రభు వారి శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. అలాగే ఇప్పటి కాలంలో క్రైస్తవ విశ్వాసులమైన మనలందరినీ కూడా చెదరగొట్టడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ శ్రమల్లో నిలువబడగలిగినటువంటి శక్తి ఎంతమందికి ఉంది? ధైర్యం ఎంతమందికి ఉంది? బలహీనులైన వారు వెనకడుగు వేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి వారు శ్రమలు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? మనం ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, అనేకమైనటువంటి శ్రమలు మీకు వస్తాయి అని యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనములో ఆ ధన్యతల గురించి మాట్లాడుతూ కొండ మీద చేసినటువంటి ఆ యొక్క ప్రసంగంలో యేసయ్య చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. పైనిచ్చదు 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులే, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పూర్వము ప్రవక్తలు కూడా ఇటువంటి శ్రమలే వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఈ రోజున
భవిష్యత్తులో రాబోయే కాలంలో ఎవరైతే యేసయ్యను రక్షకునిగా అంగీకరించారో, ఆయన నామమును బట్టి ఈ లోకములో జీవిస్తున్నారో వారికి శ్రమలు ఎక్కువ అవ్వచ్చు. ఎప్పటి వరకు? యేసు ప్రభువారు రెండవసారి ఈ లోకానికి వచ్చే వరకు ఈ శ్రమలనేవి మనలను వెంటాడుతూనే ఉంటాయి. అందుకనే ప్రభు అన్నారు, మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మరి ఆ కష్టకాలంలో కూడా ఈ ఎఫెస్సిలో ఉన్నటువంటి ఎఫెస్సి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు వాళ్ళకి ఇవ్వబడినటువంటి పిలుపును బట్టి వారు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి శ్రమలు వచ్చినా తట్టుకొని వారు జీవిస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారి కొరకు నేను మీ కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయుచున్నాను అని అపోస్తుడైనటువంటి పౌలు ఈ పత్రికలో తెలియజేస్తున్నటువంటి లేఖన భాగాన్ని మనము రెండో వాక్యముగా మనము చదువుకొని ఇప్పుడు మనం దానిని ధ్యానము చేస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తును వెంబడించాలి? ఎందుకు ఆయన మన రక్షకునిగా మనము స్వీకరించాలి? ఎందుకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ భూలోకములో హెచ్చించి గణపరిచి తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు? ఆ విషయాలన్నీ కూడా ఈ లేఖన భాగంలోనే ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకుంటూ వెళితే ఒకవేళ ఎవరికైనా అపనమ్మకం ఉంటే యేసయ్యను గురించి అవిశ్వాసం ఉంటే దానిని విడిచిపెట్టి నేను ఎందుకు బాప్తిస్మము తీసుకోవాలి, నేనెందుకు క్రైస్తవ జీవితాన్ని నేను జీవించాలి, నేను క్రైస్తవుడైనందుకే కదా, క్రీస్తును నమ్మినందుకే కదా నాకు ఈ శ్రమలు వస్తూ ఉన్నాయి, మరి ఎందుకు క్రీస్తు నన్ను ఈ శ్రమల నుంచి నన్ను విడిపించడలేదు, నాకెందుకు విడుదల చెయ్యట్లేదు అని నిరాశ నిస్పృహలోనికి వెళ్ళేవారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారు, మా ప్రాణాలు పోయినా కూడా సరే మేము ఆయనను విడిచిపెట్టము, ఎందుకంటే ఆయన జనన మరణములో సత్యం ఉన్నది కాబట్టి. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎవరి కొరకు దేవుని కుమారుడైన క్రీస్తు శ్రమలు అనుభవించి ఆ యొక్క సిలువను మోసి తన ప్రాణాలను అర్పించాడో, ఎవరి కోసము ఆయన అవమానాలను భరించాడో ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు వాటిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇది మనకు మంచిది అని భావించే వాళ్ళు ఉన్నారు. అసత్యముతో ఎక్కువ కాలం బ్రతకడం కంటే సత్యాన్ని వెంబడించి కొంతకాలము బ్రతికితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అసత్యం అనేది ఒక భ్రమ. అది భ్రమలోనికి మనల్ని నడిపిస్తుంది. అక్కడ సత్యం అనేది ఉండదు. నేను పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆదరణకర్త ఆయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడని యేసు ప్రభువారు యోహాను సువార్తలో తెలియజేశాడు. కనుక ఈ ఆరోహణం తర్వాతి ఆదివారం కొరకు చదవబడినటువంటి 3వ వాక్యమైన యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనాన్ని మనం చదువుకున్నాం ధ్యానము కొరకు. ఇక్కడ యేసు ప్రభువారు ఏమి సెలవిస్తున్నారో మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును, మీరు నన్ను వెదకుదురు కానీ నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు. ఎందుకు అంటున్నాడు యేసయ్య ఈ మాటలు? ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళనటువంటి వారెవరు? ఎవరిని ఉద్దేశించి యేసు ప్రభువారు ఒకవేళ ఈ రోజున ప్రభువా ఇదిగో మేము నిన్ను వెంబడిస్తున్నాము కదా, నీ నామమును అంగీకరించి నీవు చూపించిన మార్గంలో మేము నడుస్తూ ఉన్నాము కదా,
మా జీవితాల్లో ఎదురయ్యే శ్రమలను మేము సహిస్తూ ఉన్నాము కదా, నీ దగ్గరికి మేము రాలేమా? నీ దగ్గరికి మమ్మల్ని చేర్చుకోవా అనే సందేహము కొంతమంది క్రైస్తవులకు, విశ్వాసులకు ఉండవచ్చు. క్రైస్తవులందరూ కూడా విశ్వాసులు కాదు. నామమాత్రపు క్రైస్తవులు ఉంటారు. ఏది వచ్చినా ప్రాణము పోయినా సిద్ధమే అని సిద్ధపడేటువంటి క్రైస్తవ విశ్వాసులు ఉంటారు. మరి ఇక్కడ యేసు ప్రభువారు ఎవరిని గురించి ఈ మాట చెప్తున్నాడు? ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. నేను కేవలం ఒక మెసెంజర్ని, రాయభారిని. దేవునికి ప్రజలకు మధ్యన నేను ఒక రాయభారిని. నేను రాయభారము మోసుకొని వచ్చాను. ఆ సందేశాన్ని నేను మీకు అందించాను. నేను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినటువంటి సమయము దగ్గర పడింది. ఎలాగొచ్చాడో అలాగ వెళ్ళట్లేదు ఆయన. ఆయన కన్య గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మరణమును జయించినటువంటి వాడుగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళుతున్నాడు. విజయోత్సాహముతో వెళుతూ ఉన్నాడు. మీలో అందరూ నా దగ్గరికి రాలేరు అని యేసు ప్రభువారు ఈ యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనములో చెప్తున్నాడు. మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను మీరు కనుగొన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో యేసయ్య చెప్పినటువంటి మాట. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు నన్ను వెతకుదురు కానీ మీరు నన్ను కనుగొనరు. నన్ను వెతుకుతారు అయితే మీరు నన్ను కనుగొనరు. చూడండి, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపముల నుండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. ఎందుకు మనము యేసయ్య దగ్గరికి వెళ్ళమంటే మన పాపములోనే మనం చచ్చిపోతాం కాబట్టి. అంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చనిపోకముందు మన పాపాలను మనం ఒప్పుకొని, మన పాపాలను మనము విడిచిపెట్టి మనము చనిపోవాలి. అందుకనే ఉన్నది పాప క్షమాపణ. పాప క్షమాపణ. ప్రభునందు ప్రియులారా, మనం ఆరాధనలో మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. పాప పుట్టుపుదల, పాపాలను ఒప్పుకోవాలి. ప్రభురాత్రి భోజన సంస్కారములో ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోకముందు పాపాన్ని ఒప్పుకునేటువంటిది ఉన్నది కాబట్టి అది మనము ఒప్పుకొని వాటిని విశ్వాసముతో మనము స్వీకరించాలి. ఎందుకు యేసయ్య ఈ మాట అన్నాడు, నేను ఉండు చోట మీరు ఎందుకు రాలేరు అని అంటే, ఈ యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనము చదువుకున్నటువంటి వచనము మనకు సమాధానం ఇస్తుంది. మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు కాబట్టి మీరు నేను వెళ్ళి చోటికి రాలేరు. ఎలాగెళ్తాం మనము పాపాలతో? మనం పాపాలతో దేవునికి సన్నిధానానికి మనము చేరలేము, నిత్య జీవంలోనికి మనము వెళ్ళలేము. మనము దేవునికి సన్నిధానానికి వెళ్ళాలంటే పాపాలను ఒప్పుకోవాలి, ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెట్టాలి. అప్పుడే మనము ఆయన దగ్గరికి వెళతాము. అందుకని శిష్యులతో అన్నాడు యేసయ్య యోహాను సువార్త ఇదే 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళుచున్నాను, నేను ఉండు చోటను మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అని అన్నాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కారణం ఏంటి? ఎందుకు యేసు ప్రభువారు తన శిష్యుల పట్ల అంత జాగ్రత్తగా వహిస్తున్నాడు? ఇప్పుడు కూడా ఆయనే వచ్చి దగ్గరుండి వాళ్ళని తీసుకొని వెళ్తాడంట. ఎందుకంటే వాళ్ళు పాపాలను ఒప్పుకున్నారు, పాపాలను విడిచిపెట్టారు, సిలువను మోశారు, క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. ప్రకటన గ్రంథంలో ఆ మాట చాలా స్పష్టంగా చెప్పబడింది.
7వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే, ప్రకటన గ్రంథంలో కొంతమంది పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. వారిని గురించి మరి అడిగినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట మన ఇక్కడ గమనిస్తుంది. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రంలో ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును అని సాక్ష్యాన్ని మనం ఇక్కడ వింటూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనాన్ని బట్టి ఆ 8వ అధ్యాయంలోని 21వ వచనము మనకు ఇస్తున్న సాక్ష్యాన్ని ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాము. అదేవిధంగా చూస్తే ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. 13:33 చదవండి. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకుదురు, నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులలో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఆ రోజున యూదులతో చెప్పాను, నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు. ఆ మాట పిల్లలైన మీతో కూడా చెప్తున్నాను, నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు. ఎందుకు మనము యేసయ్య ఉన్న దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? ఆ మహాదినమైన అంచె దినమందు పండుగలు కొంతమంది వచ్చారు, గ్రీసు దేశస్తులు వచ్చి, ఇదిగో మేము క్రీస్తుని చూడగోరుచున్నాము పస్కా పండుగలు. ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు, లాజర్ పునరుత్థానం తర్వాత క్రీస్తుని చూడాలి అని అనిపించింది వాళ్లకు. మరి అక్కడ ఆ సమయంలో యేసయ్య చెప్పిన మాటలు కూడా మనము 2 వారాల క్రితం మనము ధ్యానము చేసుకున్నాం. ఇదిగో మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంటిగానే మిగులును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఎందుకంటే వారు ఆయనని చూడాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు నన్ను వెతుకుదురు కానీ మీరు నన్ను కనుగొనలేరు, నేను ఎక్కడికి వెళుదునో మీరు అక్కడికి రాలేరు అని యేసయ్య చెప్పేటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. మనం ఇంత జీవితమును జీవించి క్రైస్తవులుగా ఈ లోకములో ప్రభుత్వము ద్వారాను ఇతరుల ద్వారాను ముద్రింపబడి మన సర్టిఫికెట్లో, క్యాస్ట్ సర్టిఫికెట్లో క్రైస్తవులని ఆమోదింపబడిన తర్వాత మనం ఇక్కడ ఉండకూడదు. మనం ఎక్కడ ఉండాలండి? పరలోకములో ఉండాలి, ఆయన సన్నిధానములో ఉండాలి. అందుకనే ఒక పాట ఉంది, పరదేశులమో ప్రియులారా ఇది మన పురము కాదు. చాలా చక్కగా మన వాళ్ళు ఎవరైనా చనిపోతే వారి యొక్క అంతిమ యాత్రలో ఈ పాట పాడుకుంటూ వెళతాము. ఎవరి కోసము? చనిపోయిన వ్యక్తి కొరకు కాదు, ఆయన వెంబడి వెళుతున్న వారి కొరకు, రోడ్డుకి ఇరువైపులా నిలిచి చూస్తున్న వారి కొరకు. వారు దాని యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క చరణములో రాయబడినటువంటి ఆ యొక్క మాటలను మనం గమనించి చూస్తే, పాడమంటారా? పాడితే భయపడతారు, వద్దంటున్నారు, తలలూపుతున్నారు, పాడొద్దండి అని. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు.
చిత్రవస్తువులు చెల్లడి యొకవి చిత్రమైన సంతాలోకము చిత్రమైన సంత స్థిరమని నమ్మకు ధరయవరికి పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికినా ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికినా మన్నైపోవునుగా దేహము మన్నైపోవునుగా ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లు వెళ్ళవలయో మించికి అట్లు వెళ్ళవలయో యేసునందు విశ్వాసంబుంచిన యేసునందు విశ్వాసంబుంచిన వాసిగా నిన్ను చేర్చు పరమున వాసిగా నిన్ను చేర్చు ఏసే మార్గము ఏసే సత్యము ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవముగా నిజముగా ఏసే జీవముగా పరదేశులము ప్రియులారామన పురమిది కాదిప్పుడు నిజముగా పురమిది కాదిప్పుడు పరదేశులమే ప్రాణం పోతుంది మరి పరలోకానికి వెళతామా నరకంలోనికి వెళతామా ఈ భూమి మీదే నిలిచి ఉంటామా పరలోకానికి వెళతామా నరకంలోనికి వెళతామా నేనుండు చోటన మీరు నుండులాగున మరలా వచ్చి నా యొద్దుండుటకు నేను మిమ్మలను తీసుకొని వెళతాను యేసయ్య చేసినటువంటి వాగ్దానము కానీ ఇక్కడ 7వ అధ్యాయము 33వ వచనములో నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు కారణం ఏంటంటే మీరు మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు కానీ శిష్యులతో మాట అనలా నేను వస్తాను నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను యేసయ్య మాటలు శిష్యులు విన్నారు శిష్యుల మాటలు మనము వినాలి ఈ రోజున బోధకులు చెప్పినటువంటి మాటలు వినాలి అవి సత్యమైతే ప్రభునందు ప్రియులారా గమనించండి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన తలాంతుల కొలది మనం విస్తరించాలి అభివృద్ధి చెందాలి ఆదికాండం 1వ అధ్యాయములు 28వ వచనంలో అదే ఉంటుంది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి ఒకళ్ళుగా ఉండమని దేవుడు చెప్పాల సృష్టికర్త అయినటువంటి దేవుడు మల్టిప్లై అన్నాడు ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడాడు విస్తరణ దేవుడు ఈ లోకాన్ని సృష్టించింది మనం విస్తరించడం కోసం కాదు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము తిరిగి వెళ్ళాలి నేను వస్తాను నేను దగ్గరుండి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అది ఏంటంటే ఆనర్ అది గౌరవము ఒంటరిగా వెళ్ళడానికి యేసయ్య వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళడానికి పాస్టర్ గారు మా ఇల్లు తెలీదా నేను అక్కడ రోడ్డు మీద ఉంటాను మీరు రండి అక్కడి నుంచి మా ఇంటికి తీసుకువెళ్తాను లేకపోతే అక్కడికి వచ్చి నా పేరు చెప్పండి ఎవరైనా మా ఇంటికి దారి చూపిస్తారు లేకపోతే మీరు అక్కడ ఉండండి నాకు ఫోన్ చేయండి వచ్చి తీసుకొని వెళ్తాను యేసయ్య ఏమంటున్నాడంటే నేనే వస్తాను పర్సనలీ ఐ అటెండ్ మై సెల్ఫ్ టు అకాంపనీ యూ ఇంటూ మై ఫాదర్స్ డ్వెల్లింగ్ నా తండ్రి ఇంట్లోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేనే వస్తాను మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 16 వచనములో విశ్వాస వీరుల యొక్క
జీవిత చరిత్రను గురించి వ్రాయబడిన అధ్యాయం ఏదంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. వారు ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసముతో మృతి చెందిరి. చదవమ్మా. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదమగుచున్నది కాదా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకొని నేడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏది కోరుకోవాలి మనము? ఒక సమయంలో నేను కూడా ఆరాటపడ్డాను. అమెరికాకి వెళ్ళాలి, స్విట్జర్లాండ్కి వెళ్ళాలి, జర్మనీకి వెళ్ళాలి. చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. చెడగొట్టిన వారు కూడా లేకపోలేదు. ప్రతి ఒక్కరికి కూడా అమెరికా దేశానికి ఎందుకు వెళ్ళాలి? చాలా అందమైన దేశం అమెరికా దేశము. మాకు ప్రొఫెసర్ ఒక ఆయన ఒక మాట అన్నాడు మేము తరబేతు పొందేటప్పుడు. ఏ సేవకుడైనా అమెరికాకి వెళ్ళాలని కోరుకుంటాడు, కానీ ఏ ఒక్కడు కూడా నేను నైజీరియాకి వెళ్ళాలని కానీ శ్రీలంకకు వెళ్ళి సువార్త ప్రకటన చేయాలని కానీ ఎవరు కోరుకోరు. ఎందుకంటే నైజీరియాలో సంపాదించడానికి ఏమీ లేదు, అక్కడంతా కూడా కరువే. శ్రీలంకకి వెళ్ళి ఏమి సంపాదిస్తాం? కాబట్టి మనకు అర్హత ఉన్నా లేకపోయినా, మన అర్హులం కాకపోయినా ఎక్కడికి వెళ్ళాలంటే అమెరికా వెళ్ళాలి. నేను కూడా మలేషియాలో లూథరన్ చర్చి, తెలుగు లూథరన్ చర్చి స్టార్ట్ చేయాలని అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నా 2004 సంవత్సరంలో. అక్కడున్న కొంతమంది తెలుగు వాళ్ళు, మలేషియాలో తెలుగు వాళ్ళు వారానికి ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారంట. సరే, పాస్పోర్ట్ అవన్నీ రెడీ చేసుకొని మరి ఏఎల్సి కౌన్సిల్ మీటింగ్లో అది ఓకే అయ్యి అన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రోత్సహించి అక్కడ వారింట్లో తెలుగు సంఘాన్ని స్టార్ట్ చేయాలని చెప్పారో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు, నువ్వు రాబాక, నువ్వు రావద్దు, నీతో నేను టైం స్పెండ్ చేయడానికి నాకు టైము లేదు, నేను నీ బాధ్యత నేను భరించలేను. అంత అయిపోయింది, అన్నీ ఓకే అయినాయి. అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, గుంటూరులో ఉన్నటువంటి వ్యక్తి, వద్దండి రాబాకండి, నేను మీకు హెల్ప్ చేయలేను అన్నాడు. సో ఆ ప్రాజెక్ట్ ఆ విధంగా ఆగిపోయింది. ఏదైనా దేవుని చిత్తం ఉండాలండి, మనం అనుకుంటే కాదు, కానీ దేవుని చిత్తం అనేది ఉండాలి. అంటే చెప్తున్నాను, ఎటువంటి ఆటంకాలు వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలని మనం అనుకుంటాము. చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళాలి. అందరూ అమెరికా వైపే చూస్తున్నారు. ఇప్పుడు ఏం లేదు, ఒకప్పుడు అమెరికా, ఇప్పుడు అమెరికాలో ఏమీ కూడా లేదు. మనం అక్కడికి వెళ్ళి సంపాదించడానికి, అక్కడికి వెళ్ళి స్థిరపడడానికి. మంచి లక్ష్యం అనేది మంచిది ఉండాలి జీవితంలో, ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేది. కానీ అన్నిటికంటే ఉన్నత స్థితి ఏంటంటే ఈ లోకంలో దేవుని సన్నిధానములో ఉండడము, దేవుని ఇంట్లో స్థానాన్ని సంపాదించుకోవడం. ఈ మాట యేసయ్య వాళ్ళతో అన్నటువంటి మాట మనతో అనకూడదు. నేనుండి చోటికి మీరు రాలేరని యేసయ్య ఎవరిని గురించి అడగకూడదు. నన్ను పంపిన వాని యొద్దకు వెళుదును, మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను మీరు కనుగొనరు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ప్రవక్త అయిన హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. వారు గొర్రెలను
వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. ప్రవక్త అయిన హోషేయ కాలంలో జరిగినటువంటి సంగతి. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి దేవుడే దాక్కున్నాడంట వాళ్ళకి కనబడకుండా. బలులు ఇవ్వడానికి వీళ్ళు ఏమి తీసుకొని వెళ్ళారు? గొర్రెలను ఎడ్లను తీసుకున్నారు. అవి తీసుకొని బలులు అర్పించి దేవుణ్ణి మెప్పించాలని అనుకున్నారు. వాటి ద్వారా దేవుడు మనల్ని అంగీకరించడు. మనం అర్పించే బలులు దేవునికి ఇష్టమైనవి కావు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ప్రభునందు ప్రియులారా, ఇదిగో నేను ఇన్ని ఎడ్లను బలి అర్పించాను, ఇన్ని మేకలను నేను నీ కొరకు బలిగా అర్పించాను, నేను దేవుణ్ణి ప్రత్యక్షత చేసుకుంటాను అని అనుకుంటే అది తప్పు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే కనబడకుండా ఆయన దాక్కుంటాడు. వారికి కనబడకుండా నేను దాక్కుంటాను. మీరు నన్ను వెతుకుతారు కానీ మీరు నన్ను కనుగొనలేరు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. ఎక్కడికి వెళతాడు ఈయన? దేవుడు ఎక్కడికి వెళతాడు అని ఆలోచించేవారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండానట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధింపబోచున్నాడా? నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఏంటి ఇది? ఎందుకు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము? ఎందుకు మనము దేవుడున్న చోటికి మనము ఎందుకు వెళ్ళలేము? ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? కోరిక ఎంతమందికి ఉంది? మనము ఆలోచించాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధానంలో మనం ఉండాలి. అందుకని అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, ఇదిగో నీ కొరకు నా ప్రాణము ఆశ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అనేటువంటి ప్రశ్న అక్కడ మనము చూస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆ చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగము చెర విమోచన కొరకు వారు వెతుకుతున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. శ్రమాను జీవితము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. జీవితంలో శ్రమలు, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. శ్రమాను జీవితం, యేసయ్య పొందినటువంటి శ్రమాను జీవితము మనమందరము కూడా కలిగి ఉండాలి. అదే మనలను ఆయన ఉన్న చోటికి తీసుకొని వెళుతుంది. యేసుక్రీస్తు యొక్క శ్రమాను జీవితము స్టెఫను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి, ఆహ్వానించడానికి దేవుని కుమారుడైన క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నిలువబడి ఉన్నాడు. గౌరవాన్ని చూపుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, నిలవబడ్డాడంట. స్టెఫను హతసాక్షి అవుతుంటే యేసు ప్రభువారు అక్కడ పైన లేచి నిలబడ్డాడు. తన సింహాసనములో నుంచి లేచి నిలబడ్డాడంట. చాలా చక్కగా చెప్తాడు అక్కడ స్టెఫను. ఇదిగో అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని యొక్క మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలబడి ఉండుటయు చూచెను. చూసారా ఎందుకు ఆయన నిలబడ్డాడు? స్టెఫన్ని ఆహ్వానించడం కోసం. ఎప్పుడైతే మనము క్రీస్తు కొరకు చనిపోతామో
అది గౌరవప్రదముగా అంగీకరింపబడుతుంది. అదే చెప్పాడు యేసయ్య, ఇతడు ఎట్టి మరణము ద్వారా దేవుని మహిమపరచునో దానిని సూచించుచు ఈ మాటలు చెప్పాను. ఎవరి గురించి? పేతురు గురించి. యోహాను సువార్త 21వ అధ్యాయము చివరి భాగంలో మనము చూస్తున్నాం. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును. ఎందుకంటే ఈయన కూడా అక్కడికి వెళతాడు కాబట్టి. మరి మనం కనుగొనలేకపోతున్నాము అంటే మన మార్గము నిజమైనది కాదు. ఇంతకాలము అసత్య మార్గములో జీవిస్తూ శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకోవడం కాదు, మనము మంచి చేసి శ్రమలు అనుభవించి దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ఏం స్టెఫను కోసం నిలబడ్డ ప్రభు నీ కోసం నా కోసం నిలవబడడా? ఎందుకు నిలవబడడు? నిలవబడతాడు. ఎంతమంది భక్తుల యొక్క మరణాలు సాక్షాత్కాలుగా ఉన్నాయి ఈ రోజున. భక్తుల యొక్క మరణాల జీవిత చరిత్ర చదవండి, వినండి. ఎంత గొప్ప మరణాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడో. వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళందరికీ యేసు ప్రభు వారు తన తండ్రి ఇంటిలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు వారందరూ కూడా దేవుని కొరకు వాళ్ళు తృష్ణగొని ఉన్నారు. ఈ రోజున మన దాహము ఏంటి? రేపు సాయంకాలం 6 గంటల లోపల అంతా కూడా భారతదేశం అంతా కూడా ఏమైపోద్ది? చప్పబడిపోద్ది, సైలెంట్ అయిపోద్ది. ప్రతి ఒక్కరిలో కూడా టెన్షన్. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు? గెలిపించేది ఎవరు? మనమే. గెలిపించేది ఎవరు? ఎవరిని మనం గెలిపిస్తున్నాము? ఇది పెద్ద ప్రశ్న. సీక్రెట్ బ్యాలెట్. మనం ఎవరిని గెలిపిస్తున్నాము? ప్రార్థన చాలా అవసరము. రేపటి గురించి క్రైస్తవులుగా మనమందరము కూడా దేవునికి కన్నీటితో ప్రార్థన చేయాలి. మంచి పరిపాలన కావాలి. దేశము నెమ్మదితో ఉండాలి, దేశము సమాధానముతో ఉండాలి, దేశము సుభిక్షంగా ఉండాలి. పరిపాలకులకు దేవుడు జ్ఞానం ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాలి. విచక్షణ ఇవ్వమని మనము ప్రార్థన చేయాలి. వారికి శక్తినివ్వమని మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే మన కొరకు శ్రమలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మనము ఆశించినది జరుగుతుందా? మనము ఆశించనిది జరుగుతుందా? ఏది మనం భవిష్యత్తు గురించి మనం ఏది చెప్పగలము? కాబట్టి క్రైస్తవులు చేయగలిగింది ఏంటంటే దేవుని సన్నిధిలో ఏక మనసుతో ఏక హృదయంతో ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రార్థన చేయాలి, మొరపెట్టుకోవాలి. ఒక మంచి పరిపాలన వ్యవస్థ మన దేశానికి కావాలి. అందరూ కూడా సంతోష సమాధానాలతో జీవించాలి. ప్రజలు వృద్ధి చెందాలి. దేవుని కృప మన దేశం మీద ఉండాలి. దేవుని యొక్క పరిపాలన, దేవుని చిత్తము పరలోకములు ఏ విధంగా నెరవేరుతుందో భూమి మీద కూడా అది నెరవేరున్నట్లుగా మనమందరము కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి చేర్చుకోబడతాం. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలను, ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని మెళకువగా ఉండి ప్రార్థన చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు తన కృపను మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తులన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్.